సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ మాకు ఒక ఇల్లు మా డాడీ లేడు సార్, మా మమ్మీ ఒకటి ముగ్గురిని సాతుంది సార్, మాకు ఇల్లు లేకుండా చేసారు, రోడ్డు మీద పడేసారు, నైట్ పనుకోవడానికి దోమలుగా కుడుతున్నాయి సార్, పండాలంటే మొత్తం దోమలు కుట్టిపోతున్నాయి సార్, అది చూపించాలంటే డబ్బులు కానీ లేవు సార్, గవర్నమెంట్లో పోయినా ఇబ్బంది అవుతుంది సార్, మీరు ఒక ఇల్లు చూపించండి సార్ ప్లీజ్ సార్. రాస్తున్నారు కానీ పేర్లు వస్తున్నాయి, కొన్ని అందరు రావట్లేదు సార్ పేర్లు. అంటే ఈడున్నది 400 మంది అయితే బయట నుంచి 800 మంది వాళ్ళు పోయి రాపించుకున్నారు సార్, వాళ్ళు వస్తున్నాయి సార్, అసలు ఉండేటోళ్ళు రావట్లేదు సార్. అడిగితే ఏముంది ఆడ వాళ్ళ లిస్ట్ లో ఉన్నది అదే చదువుతున్న పై నుంచి వచ్చింది అంటున్నారు సార్. ఏమో అంటే ఎవరు అంటే ఉంటారు కదా సార్ ఆడ వాళ్ళు అక్కడే ఉన్నారు సార్. వస్తాయి కానీ వస్తాయి ఆగండి అంటున్నారు సార్, ఏమన్నట్లే ఇయట్లే ఇంకే వాళ్ళు ఏమో కూల్ చేసిరని ఒక్క వాళ్ళు కానీ వచ్చి ఏం చెప్పలే, ఆగండి వీళ్ళకి ఇది ఉంది పట్టమైన ఇది ఉందని అది ఉందని ఏం చెప్పలేదు సార్, రాలే ఒక్క వస్తుందని ఇన్ఫార్మ్ కానీ చేయలేదు సార్ ఆఖరికి. ఎవరు రాలే సార్, రాలే. వాళ్ళు మంచిగా పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నాయి వాళ్ళకి ఏమైంది సార్,